మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే, నేను బైపీసీ స్టూడెంట్, మా డాడీని పక్కకు పెట్టేద్దాం. నేను బైపీసీ స్టూడెంట్, నాకు మంచిగా చదివిన, నాకు సెకండ్ ఇయర్ అయిపోయింది అనుకుందాం. ఒక మంచి కోర్స్ లో జాయిన్ అయిన, కోర్స్ కూడా మంచిగా చదివిన. మా మమ్మీ ఏఎన్ఎం గవర్నమెంట్ లో పోయి, సార్ మా మమ్మీ అయిపోయింది కదా, ఇంకా 1 year 2 years ఉంది రిటైర్మెంట్ కి, మా మమ్మీ జాబ్ నాకు ఇచ్చేసేయండి సార్. మా మమ్మీ నీకు చూడండి, మా మమ్మీ నేను మా అమ్మ సేమ్ ఉన్నాం చూడండి పోలికలు అన్నాను అనుకో, ఏమంటారు? అమ్మ స్ట్రేట్ గా పోయి లెఫ్ట్ తీసుకో, ఎగ్జిట్ వస్తుంది పో అని అంటారు. ఎందుకంటారు? అది మా అమ్మ కష్టపడి సంపాదించిన జాబ్, మా అమ్మకి వచ్చింది. నాకేమంటే ఎవరిస్తాడు పుక్కట్లా? అమ్మ స్ట్రేట్ గా పోయి లెఫ్ట్ తీసుకో, ఎగ్జిట్ వస్తుంది, ఇంకోసారి ఇటు రాకపో అమ్మ అంటాడు. అది లేదు సార్, ఇగో నేను ఇంత మంచిగా చదివినా, ఇగో ఇట్లా చదివినా, ఇగో నా సర్టిఫికెట్లు చూడండి సార్ అంటే, ఇట్లాంటి మత్తు చూసినాం. ఇయర్స్ నుంచి ఖాళీగా పడిన వాళ్ళు ఏమన్నా జోకర్లా? అమ్మ పో పో మీ అమ్మ జాబ్ నీకు ఇయ్యాలంటే తుక్కు తుక్కు తిడతాడు. మన బిజినెస్ లో ఒక మెయిల్ పెట్టాలి చాలు, మా డాడీ ఐడి నాకు కావాలని కళ్ళు మూసుకొని ఇచ్చిస్తాడు నాకు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కదా, నేను ఇచ్చేస్తాను అట్లా. అట్లా ఒకసారి ఆలోచన. ఇప్పుడు మా డాడీ చెక్కు 2 లక్షల చిల్లర ఉందనుకో, నాకు 18 years వచ్చినాయి, నేను మెయిల్ పెడతా. మా డాడీ పెడతాను, నేను కాదు, మా డాడీ పెడతా. మా పాపకి ఐటీ ట్రాన్స్ఫర్ కావాలి, నాకు మళ్ళీ 0 income నుంచి స్టార్ట్ అవుతుంది లేదు కదా, అదే 2 lakhs చిల్లర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఆలోచించండి, ఇంత మంచి ఆఫర్ ఏ డైరెక్ట్ సెల్లింగ్స్ లలో ఇయ్యరు, ఎక్కడ కూడా. మీరు జుట్టు పట్టుకొని వీగినా మీకు ఇయ్యరు ఇంత మంచి ఆపర్చునిటీ. నాకు అర్థం కాదు ఒకటే ఒక పాయింట్ ఏంటంటే, ఇంత చిన్న పిల్లకి కషి ఉంది, ఇంత మంచి అర్థమైంది, ఇంత మంచి మీ ముందర. అసలు నా లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలేను నాకు ఇట్లా మీకు ఇట్లా మీటింగ్స్ ఇస్తా అని. ఉం? నాకు అర్థమైనప్పుడు మీకెందుకు అర్థం కాదు? నాకు 2 చెవులు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది, ఒక మూతి ఉంది, అంతే కదా, 2 చేతులు ఉన్నాయి. మీకు కూడా సేమ్ ఉంది, కానీ నేనేం ఏలియన్ని కాదు కదా. రిజెక్షన్స్ అనేది కామన్. నేను స్టార్టింగ్ లో బిజినెస్ చేసినప్పుడు కూడా నాకు స్కూల్లో రిజెక్షన్స్, కాలేజ్ లో రిజెక్షన్స్, చుట్టాలలో రిజెక్షన్స్, ట్యూషన్. అమ్మ నీకు ఇవన్నీ ఎందుకు, మీ డాడీ మమ్మీ మంచిగా తెచ్చి పెడుతుంటే తినక, ఇవన్నీ అవసరం మా అమ్మ, నీకు మంచిగా చదువుకో అంటే ఇట్స్ నెగిటివ్. ఈ చోల నుంచి ఈ చోల నుంచి తీసిన వాళ్ళకి తెలియదు నేను ఏం చేయాలనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళే వచ్చి నా కింద ఐడియల్ చేసుకుంటున్నా. లైక్ మనం ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే ఆ టార్గెట్ మీదే ఉండాలి. ఆ టార్గెట్ దగ్గరకు దారిలో పోయేటప్పుడు పాములు వస్తాయి, పురుగులు వస్తాయి, అన్నిటిని అధిగమించుకుంటూ పోవాలి. అప్పుడే మనకి టార్గెట్ మనం రీచ్ అయ్యి మనం సక్సెస్ అనేది అనుభవిస్తాం. ఒక్కసారి సక్సెస్ టేస్ట్ కలిగినోడు ఎవడు వెనకకి తిరిగి చూడరు. చాలా మంది బిజినెస్ లోకి వచ్చి వెళ్ళిపోతున్నారు వేరే వేరే కంపెనీలకని. వాళ్ళు ఎటు పోరు, మళ్ళా మన దగ్గరికి వేస్తారు. ఎందుకంటే ఆడ టెంపరీ గాలి వస్తే ప్లాస్టిక్ చెట్టు కొట్టుకోయినట్టు వాళ్ళు కూడా కొట్టుకోపోతారు. మళ్ళా మన వెస్టీజ్ రూట్స్ దగ్గరికి రావాల్సిందే కాబట్టి అట్లా చెప్తున్నా. సో ఎవరు అనేది బిజినెస్ చేంజ్ చేయకండి. ఎందుకంటే మీరు బంగారం వదిలేసి అల్యూమినియం దగ్గరకు పోయినట్టే అది. అట్లా బంగారం కూడా డైమండ్ మన బిజినెస్. నాకు డైమండ్ వద్దని డైమండ్ ఎత్తేసి నాకు అల్యూమినియమే కావాలా, స్టీలే కావాలా, ఇనుప సామాన్లే కావాలా అని పోతున్నట్టు. సో మా ఫ్యామిలీ ఈ బిజినెస్ యాక్సెప్ట్ చేసింది. జస్ట్ 3 generation ఇన్కమ్ వస్తుంది కదా అని యాక్సెప్ట్ చేసినాం. అన్ఎక్స్పెక్టెడ్ గా ఫ్యామిలీ అందరం కలిసి బిజినెస్ చేయడం జరిగింది. మా మమ్మీ స్టార్ 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 అన్నది, స్టార్ కాదు యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ అయింది. ఈవెన్ ఇప్పటికీ కూడా మేము యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ అయినప్పుడు